బాస్ 9 ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. చివరి దశకి వచ్చినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో భరణి పాత్ర అయితే మాత్రం చూసాం. ఇంతవరకు కూడా గేమ్ ఎలా చేంజ్ అయిందో కూడా ఇప్పుడైతే చూసాం. ప్రస్తుతానికి మళ్ళీ ఈరోజు చూసుకుంటే మళ్ళీ ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ అయినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే ప్రస్తుతం భరణి ఎలా ఉండేవాళ్ళు, ఇంట్లో ఏ విధంగా ఉండేవాళ్ళు, ప్రస్తుతానికి ఇప్పుడు భరణి అక్కడ ఏ విధంగా గేమ్ చేస్తున్నారు అని ఇటువంటి అంశాలు ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి భరణి సిస్టర్ హారతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నారు అనే విషయాలు అయితే అక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే. చెప్పండి, ఎలా ప్రేక్షకులకి నమస్కారం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి, ముఖ్యంగా చూస్తూ ఉంటే అసలు ఈ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉన్నది. జనరల్గా మీ బ్రదరు ఎలిమినేషన్ అయ్యారు, మళ్ళీ రీఎంట్రీ అయ్యారు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ విధంగా జరుగుతుందని? అంటే ముందుగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఎప్పుడు ఇలా ఎలిమినేషన్ అయిన వాళ్ళని మళ్ళీ రీఎంట్రీ చేయలేదు. నేను కూడా ఫాలో అవుతాను ముందు నుంచి బిగ్ బాస్ ఎప్పుడని. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను రీఎంట్రీ ఇలా చేయడం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం అందరూ వచ్చారు. అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ పిలిచి నామినేషన్ ప్రక్రియతో స్టార్ట్ చేశారు. అందులో ఇద్దరిని సెలెక్ట్ చేశారు, శ్రీజ అండ్ బర్ణని. సో వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా గేమ్స్ పెట్టారనమాట. గేమ్ పెట్టి ఆ వీక్ అంతా గేమ్ పెట్టి ఎవరిని ఉంచాలి అన్నది డిసైడ్ చేద్దాం అనుకున్నారు. ఒక గేమ్ పెట్టారు. అన్నయ్య సైడ్ కొంతమంది అందులో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు, శ్రీజాకి కొంతమంది సపోర్ట్ చేశారు. అప్పుడు ఒక గేమ్లోని అన్నయ్యకి ఏమైందంటే లాగడంలోని డెమాన్ పవన్ స్విమ్మింగ్ పూల్ వైపు లాక్కుని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే తన బాడీ అంతానే స్విమ్మింగ్ పూల్లోకి ఇట్లా ఈడ్చుకుంటూ వెళ్తే రిప్స్కి తగిలి ఇది కొంచెం దెబ్బలు తగిలాయి తనకి. అయినా సరే అప్పుడు అన్న వదలలేదు. అప్పటికి కూడా వెళ్ళి మళ్ళీ అదే దీంతో స్విమ్మింగ్ పూల్ దగ్గర అబ్బాయిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. మళ్ళీ అదే విధంగా బయటకు వచ్చి కూడా మళ్ళీ ఆ అబ్బాయిని లాక్ చేసి పట్టుకుని ఉంచాడు. ఉంచి అది అయిన తర్వాత అప్పుడు బిగ్ బాసే స్టాప్ ఆపేయండి అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఆపారు. ఆపిన తర్వాత కూర్చుంటే అప్పుడు తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. అంటే బిగ్ బాస్లో డాక్టర్ ఉంటారన్నమాట ఎప్పుడని వీళ్ళకి కంటిన్యూగా ఏమైనా ప్రాబ్లం వస్తే చూడడానికి. సో తన్ని డాక్టర్ ఒకసారి అంతా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి డాక్టర్ కూడా చెప్పారనమాట, లేదు మనం ఒకసారి అవుట్ సైడ్ హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుందండి అంటే. ఆ టైంలో కూడా తను నేను ఎలా అయినా మళ్ళీ బిగ్ బాస్లోకి రావాలండి నాది ఇది అని డాక్టర్కి కూడా చెప్తున్నారన్నమాట. అది నేను టీవీలో చూశాను. నేను అప్పుడు చాలా అంటే కొంచెం ఇదయ్యాను, ఎమోషన్ అయ్యాను. అంటే అంత తగిలి కూడా తను ఏమైందో కూడా మాకు నిజంగా తెలీదు. మార్నింగ్ ఈ రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టారనమాట, ఇలా భరణి శంకర్ ఇంకా లేదు, శ్రీజాయే ఉంటుంది, తనకి రిప్స్ విరిగిపోయాయి ఇది అది అని చెప్పి పెట్టారు. మాకు ఎవరికి అసలు తెలీదు. అంటే ఆ గేమ్ ముందు అవుతుంది కదా, మనకి టీవీలో రాదు, తర్వాత రోజు వస్తుంది. సో వెంటనే నేను వాళ్ళ పాప కాంటాక్ట్లో ఉంటుంది బిగ్ బాస్ టీమ్ తోటి. సో నేను వాళ్ళ పాపకు చేశాను. చేసి ఏంట్రా ఇదేదో అంటున్నారు, ఇలా ఏమైంది అన్నయ్యకి అంటే, ఏం లేదత్తా బాగానే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పింది. నేను ఆ రోజంతా చాలా టైమ్స్ చేస్తూనే ఉన్నాను. అంటే ఉదయం అంటే ముందు రోజు నైట్ తీసుకెళ్ళిపోయారు, ఈవినింగ్ 4 వరకు అసలు మాకు ఏమీ తెలీదు, అసలు ఏం జరిగిందో తెలీదు. ఇంకా ఏంటి అన్న తర్వాత అప్పుడు 4 o'clockకి ఈ లోపలే ఆ పాపతో కూడా మాట్లాడించారంట అన్నయ్యతోటి. ఆ మా టీవీ హెడ్ ఎవరో ఉన్నారు, ఆయన మాట్లాడించారు. అన్నయ్య కూడా మాట్లాడాడండి, బాగానే ఉన్నానమ్మా భయపడకండి అని చెప్పి. తనకి రిప్స్ దగ్గర అయితే తగిలే కానీ బ్రేక్ అయితే అవ్వలేదు. ఆ బ్రేక్ అయితే తను అసలు వీళ్ళు కూడా పంపరు కదా లోపలికి. సో లోపలికి తీసుకొచ్చారనమాట ఆ రోజు. అప్పుడు తను ఏంటంటే తర్వాత గేమ్స్ కూడా పెట్టారు, శ్రీజాకిని తనకిని పెట్టి ఆ రోజు ఒక్కరోజు వాళ్ళకి ఓటింగ్ కూడా పెట్టారు.
ఒక్కరోజు ఓటింగ్, 1 డే ఓటింగ్, ఇద్దరిలో ఎవరు ఉండాలి అనేసి ఆడియన్స్కి. ప్లస్ గేమ్స్ కూడా పెట్టారు. గేమ్స్లోని 3 గేమ్స్లో అన్నయ్య టీం విన్ అయింది, ఒక గేము శ్రీజ టీం విన్ అయింది. సో గేమ్స్లో కూడా అన్నయ్య వాళ్ళే గెలిచారనమాట. తర్వాత ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కూడా అన్నయ్య రావడం వలన అన్నయ్య అలాగ రీఎంట్రీ అయ్యాడు దాంట్లోకి. అంటే జనరల్గా ఇప్పుడు మీ అన్నయ్య గారు ఇంటి దగ్గర ఎలా ఉంటారు, జనరల్గా పబ్లిక్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు అక్కడ సేమ్ అదే యాటిట్యూడ్తో ఉన్నారా, ఏదైనా డిఫరెన్స్ ఏమైనా వచ్చింది అప్పటికి ఇప్పటికి ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే అన్న చిన్నప్పుడు అయితే ఇంత కాము ఇట్లా ఏమీ ఉండేవాడు కాదు. మేము 2 బ్రదర్స్ నాకు. మా పెద్దన్న చాలా కామ్ అనమాట. పెద్దన్న చాలా కూల్ కాము. కొంచెం చిన్నప్పటి నుంచి అన్నయ్య కొంచెం అగ్రెసివ్గా ఏమైనా ఉంటే తగులుకి వెళ్ళడానికి ముందు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండేవారు అనమాట. ఎక్కువ ఫ్రెండ్స్ గ్యాంగ్లు అంటారు కదా, ఇప్పుడు శివ టైప్ గ్యాంగ్ ఎలా ఉంటుందో అలాగే బర్ణని వెనకాతలో ఒక 10 మంది అలాగనమాట. అలా ఉండేవాడు. ఎక్కువ దెబ్బలు కూడా మా అమ్మతోటి బాగా తినేవాడు అనమాట. మేము ఇద్దరం తప్పించేసుకునే వాళ్ళం, పెద్దనే నేను. అంటే గోడ మీద బిల్లిలా కొంచెం తప్పించుకుని తిరిగేవాళ్ళం తప్ప. అన్నయ్య అయితే అంటే అప్పుడు కూడా తను ఏం తప్పు అంటే నేను చెయ్యలేదు అలాగేం చెప్పేవాడు కాదు. చేశాను అని చెప్పేవాడు, ఇంటికి వచ్చి తన్నులు తినేవాడు శుభ్రంగా. కొంచెం అగ్రెసివ్గా కొంచెం ఆ ఫేజ్లోనే ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత నాకు 16 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. అంటే డాడీకి నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చిందనమాట. సో ఆ టైంలో మా మదర్కి ఏంటంటే ఆడపిల్లకి కొంచెం అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మెడికల్గా కూడా. సో హార్ట్ అటాక్ అంటే ఏదో భయం వాళ్ళకి. సో అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయాలి ఇది అదే అని చెప్పి నాకు 16 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తారు. నేను వచ్చాను. పెద్దనే జాబ్ పరంగా వెళ్ళిపోయాడు. నాకు 21 ఇయర్స్ అప్పుడు డాడీ చనిపోయారు. చనిపోతే అప్పటి నుంచి బర్నన్నయ్యే ఇంకా అమ్మ మొత్తం రెస్పాన్సిబిలిటీ వచ్చేసిందనమాట. అమ్మని చూడాలి, చెయ్యాలి అంతా ఇంకా బర్నన్న మీదే పడిపోయింది ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సో అలా ఉండేవాడు. ఇంకా అమ్మ అంటే ఇంకా తనకి లోకం అమ్మ, ఇంకా ఏదీ లేదు. ఇంకా అమ్మను బాగా చూసుకోవాలి, డాడీ లేరు. అలా ఉన్నవాడు ఇలా టర్న్ అయ్యాడు అనమాట. టర్న్ అయ్యి మా సొంత అంటే బయట వాళ్ళని ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటే ఎలా చూస్తారో ఏంటో. ఇప్పుడు మా పెద్దన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది, ఓకే ఆల్ సెటిల్డ్. కానీ ఇప్పుడు చిన్నన్నయ్య దగ్గర ఉంటుంది తను. చిన్నన్నయ్య దగ్గర ఉన్నప్పుడు చిన్నన్నయ్య అంటే బర్నన్నయ్య బయట వాళ్ళని చేస్తే ఎలా చూస్తారో ఏంటో అని చెప్పి తనకి భయం ఉండి మా మేనమామ కూతుర్నే చేసుకున్నాడు అనమాట. అంటే మామయ్య కూతురు అయితే కొంచెం బాగా తనని కేరింగ్గా చూసుకుంటుంది అని. సో అదేవిధంగా మేము తీసుకున్న డెసిషన్, మా అన్నయ్య తీసుకున్న డెసిషన్ మాత్రం చాలా కరెక్ట్. తను చాలా బాగా చూసుకుంటుంది మా అన్నయ్యనేంటి మా అమ్మనేంటి. ఇద్దరు వదినలు కూడా చాలా బాగా ఉంటారు, చాలా సపోర్టివ్గా ఉంటారు బాగా. నేను ఒకదాన్నే. నా హస్బెండ్ నాకు సిస్టర్స్ లేరనమాట. నాకైతే సిస్టర్స్ లేరు. మా బ్రదర్ అంటున్నాను, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఇక్కడే వైజాగ్లోనే ఉంటారు. అదే గుడివాడ అమర్నాథ్ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ అనమాట. మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు కూడా ఇక్కడే సెలెస్ట్లోనే ఉంటారు, నా కింద ఫ్లోర్లోని. సో మేము ముగ్గురం బాగానే ఇక్కడ ఎంజాయ్ చేస్తాం, బాగానే కలిసి ఉంటాం. నన్ను ఓన్ సిస్టర్ లాగే ట్రీట్ చేస్తారు వాళ్ళు. నాకేమి మా హస్బెండ్ కూడా బాగా కేర్ తీసుకుని, నాకంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ డాడీ చనిపోయిన తర్వాత నాకైతే నా బ్రదర్స్ ఇద్దరు 2 పోల్స్ లాగా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. అంటే ఏ విషయం అయినా సరే నాతో షేర్ చేస్తారు, అన్నీ మాట్లాడతారు. నాకేదైనా అవసరం అయితే ఇంకా అసలు వెనక ముందు ఆలోచించారు కొంచెం కూడా ఇద్దరుని. అంటే పెద్దనే కొంచెం షార్జాలో ఉంటాడు తను ఫ్రీక్వెంట్గా నాతోటి మాట్లాడడానికి అంత అవ్వదు. అంటే ఎప్పుడో వీకెండ్లోనే అది మాట్లాడుతూ ఉంటాడు. చిన్ననే అయితే రోజు షూట్కి వెళ్తున్న ముందు, మళ్ళా అదే జిమ్కి వెళ్తున్న ముందు ఎప్పుడు రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేయకుండా ఉండడు. చేసి మాట్లాడి అన్నీ అడుగుతాడు అన్నమాట. ఒకసారి ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఏం చేసుకున్నావు, ఏం వండుకున్నావు, ఇది
మొత్తం ఒకసారి మాట్లాడేస్తే దానికి సాటిస్ఫాక్షన్ అనమాట. మరి మీ ఇద్దరి ముందు ఇంత బాండింగ్ ఉండేటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాక అటువంటిది ఏమి ఉండదు. ఇంకా అసలు అక్కడ ఏం జరుగుతుందో మీరు ఎవరో చెప్తే తప్పు, కానీ మీ అన్నయ్యకి మీకు మధ్య బాండింగ్ ఇంకేం ఉండదు, కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు మరి ఎలా ఉంటున్నారేంటి? అది 24 అవర్స్ ఇప్పుడు దీంట్లో హాట్స్టార్లో వస్తుంది కదా, సో నాకు కూడా బిగ్ బాస్కి వెళ్ళే 2 days ముందు చెప్పాడు తను, నేను ఇలా వెళ్తున్నానమ్మా అని చెప్పి బిగ్ బాస్కి. ఓ అవునా అనుకున్నాము. ఓకే సరే అయితే ఆల్ ద బెస్ట్. మరి ఎలాగా నువ్వు అలాగ ఉండగలవా అందరినీ వదిలి? మా అమ్మనైతే అసలు తను వదిలి ఉండలేడు. ఎందుకంటే షూట్కి ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఫోన్ చేసి తను మాట్లాడడానికి అవుతుంది. అదే బిగ్ బాస్లో అయితే ఫోన్ కూడా ఉండదు కదా, వాళ్ళు ఎవరితోటి కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఉండదు. ఎలా ఉంటాడు ఏంటి అనేసి నాకు అది మాత్రం పెద్ద క్వశ్చన్. అంటే మా అమ్మకి అంటే బయటికి వెళ్ళడానికి కూడా తను కాళ్ళకి దండం పెట్టే వెళ్తాడు. డేలో ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా కూడా అమ్మకి కాళ్ళకి దండం పెట్టే బయటికి వెళ్తాడు. నైట్ షూట్ 2 o'clock అయినా కూడా ఫోన్ చేస్తాడు ఇంటికి వస్తున్నానని. మా వదిన కూడా ఎలాగంటే ఆ 2 o'clockకే లేచి వేడిగా వండి పెడుతుంది అన్నమాట తనకి. అంత బాగా చూసుకుంటారు. ఆ 2 o'clock వచ్చినా కూడా మా అమ్మ పడుకుంటే వెళ్ళి ఒకసారి మా అమ్మని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుని అప్పుడు వెళ్ళి తన డిన్నర్ చేసి తన పడుకుంటాడన్నమాట. సో చాలా కేరింగ్గా అంటే అది ఎలాగంటే నేను కూడా మరి మా మదర్ని నా దగ్గరికి వస్తారు కానీ 5 daysలోనే మా అన్నయ్యకి ఫోన్ చేసి నేను వచ్చేస్తాను బాబు నన్ను తీసుకెళ్ళు అంటది. మా ఇంటి దగ్గర అసలు ఎంత బాగా వీళ్ళందరూ ఉంటారో అదే కూర్చొని అసలు ఏమీ అక్కర్లేదు. కానీ అంటే వాడు చేసినంత కేరింగ్ అంటే మేము అలా అవన్నీ ఉండదు. మేము బాగానే చూస్తాం, మదర్ అంటే అందరికీ ఇదే. కానీ వాడి ఎఫెక్షన్ ఒకసారి ఏదైనా అంటే అందరి విషయంలో ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ని నమ్మినా ఎవరినైనా అంటే వదలడు. ఇప్పుడు కోవిడ్ టైంలో అనుకోండి వాళ్ళకి షూట్స్ ఉండవు అంటే వాళ్ళకు కూడా కొంచెం ఇన్కమ్ తక్కువే ఉంటుంది కదా. కానీ వాళ్ళ డ్రైవర్లు ఇంకా మేకప్ వాళ్ళు ఎవరికైనా పాపం అడిగితే వేసేసేవాడు డబ్బులు. అంటే మరి ఈ టైంలో వాళ్ళకే అలాగ అవుతుంది అని. అంటే అలా ఆ మెంటాలిటీ అనమాట. చిన్నప్పుడైతే అగ్రెసివ్గానే ఉండేవాడు. ఇప్పుడు కొంచెం సార్ తోటి పరిచయం అంటే కొంచెం డ్రింక్ కూడా ఉండేది అప్పుడు అలవాటు. ఇప్పుడు మొత్తం టోటల్ గురుగారితో ఎప్పుడైతే బాండ్ అయిందో అప్పటి నుంచి మొత్తం అన్నీ బంద్. ఓన్లీ జిమ్ ఫీజు కూడా నాగబాబు గారే కట్టారు బర్ణన్నయ్యకి. అంటే నాగబాబు గారితో ఒక 5 ఉంటారు, అందులో బర్ణన్నయ్య ఒక్కలు అనమాట. చాలా క్లోజ్. నా తమ్ముడు అని పిలుస్తారు. ఆయనే జిమ్ ఫీజు కట్టి, ఎందుకంటే మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఫిజిక్ అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. బర్నీ ఫిజిక్ మెయింటైన్ అవ్వాలి మనకి. సో నువ్వు జిమ్ మాత్రం ఎప్పుడు మానకు, నాన్నకి ఏమున్నా లేకపోయినా హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అప్పటి నుంచి డ్రింక్ లేదు, ఏమీ లేదు. షూటింగ్కి వెళ్తే షూటింగ్కి వెళ్తాడు, లేకపోతే ఇంటి దగ్గర ఉంటాడు, లేకపోతే నాగబాబు గారితో ఉంటాడు, లేకపోతే జిమ్లో ఉంటాడు. మార్నింగే నాగబాబు గారి నుంచి మెసేజ్ వస్తుంది, గుడ్ మార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఆయన వచ్చి అన్నీ అడుగుతారు నాగబాబు గారు, ఏంటి ఈరోజు నీ షెడ్యూల్ ఏంటి అని అడుగుతారు. అడిగితే షూట్ ఉంటే షూట్ ఉన్నది సార్ అని చెప్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ షూట్ అని అడుగుతారు, చెప్తాడు. ఆ షూట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి రమ్మంటారు ఒకసారి అయిపోయిన తర్వాత. ఆయన అంటే డేలో ఒకసారైనా కలవాలి ఆయన్ని కంపల్సరీ. ఒకవేళ షూట్ లేదనుకోండి, జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి లంచ్ చేసేసి, ఒక లంచ్కి కూడా వద్దు మా ఇంటికే వచ్చి లంచ్ ఇక్కడ చేద్దాం అంటారనమాట. అంత బాగా చూసుకుంటారు, సొంత తమ్ముళ్ళ చూసుకుంటారు ఆయన. సో ఇప్పుడు మీ భరణి శంకర్ బ్రదర్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయితే అక్కడ గేమ్ చేంజ్ ఏదైనా కనిపిస్తుందా? సేమ్ పూర్వం ఎలా ఉండదు అలానే కనిపిస్తుంది? ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే బయటకు వచ్చి 1 week ఉన్నాడు. సో తను ఎందుకు నామినేట్ అయ్యాడు అన్నది, ఎలాగా నెగిటివ్గా వచ్చింది అన్నది తనకి తెలిసింది. అంటే ఎవరి వలన నెగిటివ్ వచ్చింది ఏంటి అని. కానీ తను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అంటే అది ఇప్పుడు నాకు ఒక్కటే అర్థం అవుతుందండి, బిగ్ బాస్ అంటే ఏంటి, ఓన్లీ గేమ్సే కాదు కదా, మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది అక్కడ మెయిన్. బిగ్ బాస్ గేమ్ అన్నది మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎక్కడ గట్టిగా ఇది అంటే ఎవరితోటి ఎలాగా చేస్తున్నామో,
ఈ బ్యాక్ బిచ్చింగ్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నాము అవి కదా మెయిన్ చూస్తారు. ముందు ఒకలాగా వెనకొకలాగా కాదు. తనకి అది నెగిటివ్ అయిందని తెలిసి కూడా మేము కూడా చెప్పాం, ఇది నెగిటివ్ అయిందన్నా, నువ్వు ఇప్పుడు ఒకవేళ వెళ్ళేటట్టు అయితే దీన్ని దూరం పెట్టుకో అని చెప్పాం. కానీ తనకి వెళ్ళిన తర్వాత రిప్స్ది అయింది కదా, రిప్స్ది అయిన తర్వాత ఆ అమ్మాయే తనకు అంత చేసింది, డాక్టర్ అన్నమాట తను. సో తన క్యారెక్టర్ ఏం మార్చుకోలేదు. అంటే నా క్యారెక్టర్ ఇంతే, మనం చెప్పిన అంటే ఏదో విన్ అవ్వాలి మారిపోయి అలాగేమి చేయలేదు. తన క్యారెక్టర్ ఎలా ఉందో అలాగే ఉన్నాడు. మళ్ళీ ముందు కూడా బాండింగ్ వల్ల బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అవునవును. బాండింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే తనుజ అండ్ బర్న్ అనేది ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఉండేదండి. అది చాలా క్యూట్గా ఉండేది. అంటే అందరూ ఆడియన్స్ అందరూ మంచి సాంగ్స్ పెట్టి వాళ్ళిద్దరి మీద క్యూట్గా నడిచేది. ఇప్పుడు తను దివ్య అని వచ్చింది మధ్యలోనే, అంటే కామనర్ అన్నమాట తను కూడా మంచి అమ్మాయే. కాకపోతే ఇప్పుడు తనుజ అనుకోండి కొంచెం క్యూట్గా మాట్లాడుతుంది ఏమైనా, అంటే మెల్లిగా ఏదైనా చెప్పడమైనా. దివ్య ఏంటంటే కమాండింగ్గా చెప్తుంది కొంచెం, అది డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య. ఆ కమాండింగ్గా చెప్పడం అది అన్నయ్య ఓకే, అన్నయ్య ఏంటంటే అన్న అని పిలిచింది కాబట్టి ఏమీ అనేవాడు కదా, అది మిగతా వాళ్ళకి నచ్చట్లేదు. ఏంటి ఆ అమ్మాయి వచ్చి అంత కమాండ్ చేస్తుంది, ఇట్లాగా వేరే విధంగా కూడా పోర్ట్రేట్ చేసి, అంటే ఒక అమ్మాయిని అలా మనం ఇష్టం వచ్చినట్టు, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేస్తారు, ఏదో మీడియా ఉంది కదా మనకి అన్నట్టు. కానీ తను కూడా చాలా అన్నకి సపోర్ట్, అంటే ఎంతమంది ఎన్నన్నా కూడా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అన్నయ్య గురించి వెనకాతలు వెళ్ళి మాట్లాడింది నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు దివ్య కానీ తనుజ కానీ ఇద్దరు ఎవరు ఫేకు ఎవరు రియల్ అని ఎవరు కనిపిస్తుంది, బాండింగ్ చూస్తూ ఉంటే డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది. అదేం లేదండి, నాకు ఇద్దరు రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనుజది ఏంటంటే డాటర్ బాండింగ్, తనకేంటంటే గేమ్ నా వలన బర్నీ సార్ గేమ్ ఎక్కడ ఇదైపోతుందో బాండింగ్స్ వల్లనే బయటకు వెళ్ళిపోయారని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మధ్యలోని ఫైవ్ స్టార్మ్స్ అని వాళ్ళు వచ్చారన్నమాట, వాళ్ళందరూ మీ వల్లనే బర్నీ సార్ వెళ్ళిపోయారు, మీ వల్లనే ఆయన చాలా స్ట్రాంగ్ ప్లేయర్, మీ వల్లనే బయటకు వెళ్ళిపోయారు అని అందరూ అనేసరికి ఆ అమ్మాయికి కొంచెం తీసుకోలేక కొంచెం వచ్చిన తర్వాత అనుకున్నారు మనం గేమ్ లాగా ఆడదాము, మన వేరేవేమి గేముల్లోకి తేవద్దు అని బర్నన్నయ్య చెప్పాడు వెళ్ళి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే తనుజతోటి క్లోజ్గా ఉంటే దివ్య ఇది అవ్వడం, తనుజ ఎప్పుడు కొంచెం అంటే తను మాత్రం ఓకే బర్నీ సార్ ఆడాలి అన్నట్టు తను కొంచెం దూరంగా అలాగుంటూ అలా తను చేస్తుంది. తిను మాత్రం కొంచెం డాక్టర్ కదా చేయవలసి వస్తుంది అన్నయ్యకి కొంచెం అది, దానివల్ల దూరం అవ్వలేకపోతుంది. అలాగే నేను ఇద్దరిది ఫేక్ అని చెప్పను, ఎవరి ఇది ఇప్పుడు ఉన్నారండి, సంజన అండ్ ఇమాన్యుల్ ఉన్నారు, మదర్ అండ్ సన్ బాండింగ్ ఉన్నది. అలాగే రీతు అండ్ డెమాన్ ఉన్నారు, వాళ్ళది ఒక ట్రాక్ నడుస్తుంది. అలా ఇప్పుడు ఒక ఇంట్లోని మనుషుల్ని పెట్టేసి మీరు ఎవరితోటి బాండింగ్ వద్దు, మీరు ఎవరితోటి లేదు, మీరు సింగిల్గా ఉండండి అంటే అలా 3 months అలా ఉండగలరా అండి ఎవరైనా? వాళ్ళకి ఏ కాంటాక్ట్స్ ఉండవు, ఎవరితోటి మాట్లాడడానికి ఉండదు, ఉన్న వాళ్ళతోటి మాట్లాడాలి. అసలు రియల్ బాండింగ్ అయితే నాకు బర్నన్నయ్య సుమన్ శెట్టి గారిది అనిపిస్తుంది నిజంగా అయితే. అంటే వీళ్ళిద్దరి కన్నా వాళ్ళిద్దరూ అస్సలు ఇలా ఇంకా ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకుంటారు. ఇంకా అన్నయ్య వచ్చేసరికి ఆ కళ్ళల్లోనే అతనైతే ఇంక ఇట్లా అన్నయ్యకి దెబ్బ తగిలినప్పుడు కూడా షర్ట్ ఇట్లా తీసి ఏం పెట్టారు ఏంటో అని చూస్తున్నారు. నాకు వాళ్ళిద్దరిది చాలా మంచి బాండింగ్ అనిపిస్తుంది. ఆయన మిస్టేక్స్ కూడా చెప్తారు ఏదైనా ఉంటే అన్నయ్యకి, అంటే మంచిగా కాదు ఇలాగా ఇది అంటే ఏది ఆయన ఇది నాకు ఈయనకి చెప్పడం వల్ల ఈయనకి ఏదో యూజ్ అయిపోతుంది, నన్ను డామినేట్ చేస్తే అలాగేమీ ఉండదు. చక్కగా అన్నయ్య ఏదైనా మిస్టేక్ చేస్తే ఇలా కాదు అలాగన్నా ఇదన్నా అనుకుని చెప్పి చాలా బాగా నాకైతే వాళ్ళిద్దరు బాండింగ్ చాలా నచ్చింది. వీళ్ళిద్దరు అంటే అందరి కన్నా వాళ్ళిద్దరు బాండింగ్ నాకు సుమన్ శెట్టి గారిది బర్న్ అనేది బాగా నచ్చింది. అంటే బిగ్ బాస్లో వాళ్ళ బాండింగ్ బయటకు వచ్చి చూస్తే నాగబాబు గారికి
అన్న ఎందుకు అంత ఎమోషనల్? మనం చూసిన చాలా ఎమోషనల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత ఎమోషనల్కి ఎక్కడ ఇద్దరికి కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యింది? చూస్తూ ఉంటే ఇతను నాగబాబు గారు కావచ్చు, యువతల భరణి శంకర్ గారు కావచ్చు, ఇద్దరికి మధ్య ఎందుకు అంత బాండింగ్ ఎక్కడ కుదిరింది వీళ్ళకి? అంటే నాకు అయితే ఫస్ట్ అయితే కరెక్ట్గా తెలియదండి. ఇద్దరు కలిసి ఫస్ట్ ఒక సీరియల్లో యాక్ట్ చేశారు, నాగబాబు గారుని అన్నాని. సెకండ్ సీరియల్ కూడా చేశారు. సో అప్పటి నుంచి నాగబాబు సార్కి అప్పటి నుంచి తెలుసు. అప్పుడు ఆ టైంలో అన్న ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. అంటే ఎవరైనా ఏదైనా ఇంకా కోపంగా మాట్లాడితే ముందు అంటే అన్నకి ఏంటంటే కరాటే ఇవన్నీ వచ్చు మొత్తం. సో కొట్టి మాట్లాడడమే ఇంకా ఆ టైప్ అనమాట, చాలా కోపం. అవన్నీ చూసి సార్ ఇట్లా కాదు నువ్వు అని చెప్పి అలా మరి ఎలాగా కనెక్ట్ అయ్యారో మొత్తానికి ఆ సీరియల్స్ 2 చేసిన తర్వాత నుంచి సార్ చెప్పడం స్టార్ట్ చేశారు. బర్ని నువ్వు ఇలాగ కాదు, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉంటే నువ్వు పైకి ఎదగలేవు, నువ్వు అందరితోటి మంచిగా ఉండాలి అంటే ఇంకా ఒక గురువు. అందుకే కదా గురువు అంటున్నాడు. అంటే ఒక గురువు మనకి టీచర్ ఎలా చెప్తే మనం నేర్చుకుంటాం చిన్నప్పుడు పాఠాలలాగా. ఆయన చెప్పినవన్నీ మరి అతను ఎలా తీసుకున్నాడో ఫుల్ ఇట్లా ఉన్నవాడు ఇట్లా మారిపోయాడు. అంటే నేను కూడా డ్రింక్ విషయంలో చాలాసార్లు చెప్పాను, నువ్వు చేస్తే ఈసారి నేను మాట్లాడను ఇట్లా అని. అంటే నాతో చాలా అంటే మా మదర్ తర్వాత మదర్లా చూస్తాడు నన్ను తను. సో ఏదైనా చెప్పాలి అంటే మా ఇంట్లో మా అమ్మగారు ఫోన్ చేసి అమ్మ ఒకసారి అన్నయ్యకి చెప్పమ్మా అని చెప్తారు. తను చేసినప్పుడు మెల్లిగా నేను చెప్తూ ఉంటాను అనమాట. అని ఏదో వేరే టాపిక్ మాట్లాడి ఆ టాపిక్ దగ్గరికి తీసుకొచ్చి ఇలా కాదు ఇలా చెయ్యు అలా అంటే మెల్లిగా అలా చెప్తే కొంచెం వింటాడు. కానీ నాగబాబు గారు తోటి అయిన తర్వాత మాత్రం ఫుల్ ఇట్లా ఉన్నవాడు ఇట్లా మారిపోయాడు. అన్నీ వదిలేశాడు, అసలు ఏమీ లేదు. ఓన్లీ ఇల్లు, పిల్లలు, ఫ్యామిలీ, అమ్మ, జిమ్, షూటింగ్, నాగబాబు గారు, ఇదే ప్రపంచం. జనరల్గా ఈ టాప్ 5లో ఫైనల్గా ఈ ఎవరు విన్నర్ అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి? జనరల్గా మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు కూడా వెళ్ళవలసిందే కానీ మీరు కూడా మిస్ అయ్యారు. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉన్నారు? అంటే నాకైతే టాప్ 5 లోకి తనుజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, అన్న అండ్ సుమన్ శెట్టి గారు వస్తారు అనుకుంటున్నాను. వీళ్ళ 5 వస్తారేమో అని నేను అనుకోవడం నా వరకు. అది మనం కరెక్ట్గా చెప్పలేము, అది లక్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మొన్న అసలు లాస్ట్ టైం రీతు ఉంటే రీతు వెళ్ళిపోవద్దునేమో, చాలాసార్లు లాస్ట్లోకి ఉండేది. తనుజ సేవ్ చేసింది కెప్టెన్ నామినేషన్ నుంచి. ఈసారి కెప్టెన్ అవ్వడం వల్ల నామినేషన్లోకి రాలేదు. అంటే కొంచెం లక్ కూడా మనకు ఫేవర్ అవ్వాలి. సో మనము వీళ్ళు అనుకున్న వాళ్ళు అక్కడ మారచ్చు, మనం అది కరెక్ట్గా మనం చెప్పలేం. ఇప్పుడున్న ప్రజెంట్ దీన్ని బట్టి అయితే నేను చెప్తున్నది వీళ్ళు 5 వెళ్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత మారచ్చు, మనం అది ఇంకా 3 వీక్స్ ఉంది కదా. సో ఇంకా ఈ గేమ్స్ వలన కూడా జనాలు ఎవరికి ఇంకా నచ్చుతారో, ఇప్పుడు సార్ వెళ్ళారు దానివల్ల ఏమైనా టర్న్ అవుతుందో మనం ఇంకా చెప్పలేము కదా. అంటే మీరు కూడా వెళ్ళవలసింది మిస్ అయ్యింది కదా. మీరు ఒకవేళ బిగ్ బాస్ వెళ్ళి ఎంట్రీ అయి ఉంటే ఏ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితి, ఏ విధంగా ఎదుర్కొనే వాళ్ళు? ప్రస్తుతం మీరు చూస్తున్నారు బయట ఎలా జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, మీకు చేసిన వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే బయటకి ఏదో టెలికాస్ట్ అవుతుంది, ఏదో ఒకటి వాళ్ళకి తెలియదు. కానీ ఇటువంటి సందర్భాలు చూస్తారు, ఆల్రెడీ ముందే మీరు చూశారు. ఏ విధంగా దాన్ని అంత ఫేస్ చేసేవాళ్ళు, ఏ విధంగా ముందుకెళ్ళేవాళ్ళు? అంటే ముందుకు వెళ్ళడం అంటే అన్న ఆల్రెడీ 1 వీక్ బయటకు వచ్చే వెళ్ళాడు. వాడికి కొంచెం అంటే అంటే అన్న వచ్చిన తర్వాత కొంచెం అప్సెట్ అయ్యాడు. తను ఫ్యామిలీ వీక్లో నా పేరు రాశాడు అనమాట, మా చెల్లిని తీసుకురావాలి అని. నేను ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పాడు, నిన్ను బిగ్ బాస్లోకి తీసుకురాలేకపోయానమ్మా అనేసి బాధపడ్డాడు. అదేం లేదన్నా, నువ్వు సేఫ్గా మామూలుగా ఉండు, ఇంకా దాని గురించి ఏం పట్టింది. మళ్ళీ ఎప్పుడైతే ఛాన్స్ వచ్చిందో వాడు బాగా ఫిక్స్ అయ్యాడు, అంటే చెల్లి వస్తుంది అని. కానీ ఇప్పుడు దివ్యతోటి కొంచెం అంటే తనది తప్పని నేను అస్సలు అన్నండి. ఎందుకంటే నిజంగానే తను కూడా, నాది కూడా కొంచెం బేస్ వాయిస్, నేను కొంచెం కమెండంగానే మాట్లాడతాను. తను అలాగే పాపం అంటే ఇప్పుడు
తనుజ మాట్లాడేది కొంచెం స్మూత్గా మాట్లాడుతుంది, మాట్లాడే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. ఈ అమ్మాయి కూడా అంటే కొంచెం డామినేట్ చేసినట్టు, మీరు ఇలాగా మీరు ఇది చెయ్యొద్దు అట్లా చెప్తుంది. అదే ఇప్పుడు తనుజ అంటే నన్ను అలా కాదండి ఇలా కాదండి అట్లా మాట్లాడుతుంది. సో అంటే మనం మాట్లాడే విధానం కూడా జనాలు కొంచెం తీసుకుంటారు కదా. అదేంటంటే పోర్ట్రేట్ బయటికి చేయడం కూడా వాళ్ళు వేరే విధంగా, అంటే అది అన్న చెల్లెల్లాగా లేదు, ఇలాగా కొంచెం అలా రాస్తున్నారు. సో ఏదైనా సరే మేము వెళ్ళి చెప్పేది అదే చెప్తాము. నేను వెళ్ళినా కూడా అదే చెప్పేది అన్నేమో అన్న కొంచెం నువ్వు కొంచెం అంటే తనకు కూడా అర్థమైనట్టు చెప్పి నువ్వు కొంచెం ఉండు అని చెప్పేదాన్నేమో. మరి నేను అలాగని దూరం పెట్టమని ఎవరిని చెప్పము, ఎందుకంటే మనకు అక్కడ సపోర్ట్ కూడా కావాలి. బిగ్ బాస్లో సపోర్ట్ లేకుండా చాలాసార్లు కెప్టెన్ ఇప్పుడు అన్న చాలా ఎన్నిసార్లు 6 సార్లు కంటెండర్ కింద అయ్యాడు. సపోర్ట్ లేకపోవడం వల్లనే కెప్టెన్ కింద అవ్వలేకపోయాడు. సో సపోర్ట్ అన్నది కంపల్సరీ కావాలి అక్కడ ఉన్న వాళ్ళకి. అందరికీ బాండింగ్స్ ఉంటాయి, కానీ ఈ బాండింగ్ని జనాలు వేరే విధంగా తీసుకుంటున్నారు. అంటే జనాల్లో ఏమైందంటే ఈ ఫాదర్ అండ్ డాటర్ది ముందు బాగా ఫిక్స్ అయిపోయారు జనాలు. అది ఇప్పుడు ఈ మధ్యలో ఈ అమ్మాయి వచ్చి రావడం వలన దాన్ని తీసుకోలేకపోతున్నారు. అంటే అన్నయ్య మీద అడ్డంగా కొంచెం కమాండింగ్గా మాట్లాడడం, మీరు ఇలా కాదు ఇది వేసుకోండి ఇది అలా చెప్తున్నది. సో అంతేగాని తను కూడా తంది తప్పని నేను అన్ను, తను మాట్లాడే విధానమే సో అందరితోటి అలాగే మాట్లాడుతుంది మామూలుగా కూడా. మిగతా మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా తను అలాగే మాట్లాడుతుంది. సో తనది కూడా తప్పని నేనైతే అన్ను. అంటే నేను ఒక లేడీనే కదా. అంటే నేను మెయిన్ చెప్పాల్సింది అనుకుంటున్నాను, చాలామంది వేరేగా రాస్తున్నారు. ఒక అమ్మాయి అంటే వాళ్ళ మదర్ కూడా వచ్చారు ఫ్యామిలీ వీక్లోని. వాళ్ళ మదర్ చెప్పారు, పాపం దివ్య వాళ్ళ మదర్కి ఒక బ్రదర్ ఉండేవారంట. ఆ బ్రదర్ కొంచెం చదువులో ఏదో అంటే ఇంకా బాగా చదవాలి ఈ దీంట్లో పడి సూసైడ్ చేసుకున్నారంట ఆ అబ్బాయి. సో ముందు ఆవిడ టీవీ అంటే తను వెళ్ళలేదు అప్పటికే కామనర్స్ కింద లోపలికి. ఈ 4 వీక్స్ చూసినప్పుడు అన్నయ్యని చూస్తే వాళ్ళ బ్రదరే గుర్తొచ్చారంట. సో ఆవిడే దివ్యకి నా అన్నయ్యలాగా అనిపిస్తున్నారు, నువ్వు కూడా వెళ్తే అన్నానే పిల్లమ్మ ఆవిడని అన్నయ్యలాగే చూడని చెప్పారంట. అది ఆ రోజు విని చాలా నాకు బాధ అనిపించింది. వీళ్ళందరూ ఎందుకు ఇలా రాస్తున్నారు అంటే ఒక అమ్మాయి గురించి ఓకే ఇష్టం లేదా వదిలేయండి, అంతేగాని వేరేగా రాయొద్దు. అది నేను అంటున్నది. ఇప్పుడు అబ్బాయిల గురించి రాసినా పర్వాలేదండి, తీసేసుకుంటారు, ఏమవ్వదు. తను చాలా చిన్న కిడ్, అంటే మనిషి అలా ఉంటుంది కానీ 23 years అమ్మాయి తన గురించి అలా రాయడం అది నాకు పర్సనల్గా కొంచెం హర్ట్ అయింది. జనరల్గా ఏం చెప్తారు ఫైనల్గా? చాలామంది కూడా బిగ్ బాస్ని వ్యతిరేకిస్తున్నారు, బిగ్ బాస్ హౌస్ని క్లోజ్ చేయమని కూడా గతంలో ఎంతోమంది చెప్పిన పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు బిగ్ బాస్ హౌస్కి ఒకవైపు చూస్తూ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు, మీరు కూడా కొంత అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు, ఎందుకు ఇటువంటి రూమర్స్ వస్తున్నాయి, ఎందుకు క్లోజ్ చేయాలి, అక్కడ జరుగుతున్నది ఏంటి అసలు? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం అండి. మనిషి అన్న తర్వాత అందరూ ఒకలాగా ఆలోచించరు కదా. అలాగ ఆలోచిస్తే ఇలాంటి ఇష్యూసే రావు. అది మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. అది ఒక గేమ్ షోలాగా చూస్తే గేమ్ షోలాగే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళి అంటే కొంచెం ఈ యంగ్స్టర్స్ ఉంటారు కదా, కొంచెం వాళ్ళు ఏంటంటే ఒక ట్రాక్ మరి అంటే అది నాకు తెలీదు రియల్గా ఉంటుందో లేకపోతే అలా ఉంటుందో అన్నది నాకు కరెక్ట్గా ఐడియా అయితే లేదు. సో ఇలాగ వెళ్ళి అంటే పబ్లిక్కి ఏం చెప్తున్నారు అన్నట్టు, ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాం సీరియల్స్ అని, ఏమైనా మెసేజ్ వస్తుందా? మూవీస్లోంచి ఏమైనా మెసేజ్లు వస్తున్నాయా? ఏమీ లేదు కదా. ఆ విధంగానే అది ఒక షోలాగా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు అసలు వరస్ట్ షో బిగ్ బాస్ షో అని చెప్పుకొచ్చిన నేపథ్యం కనిపించింది. గతంలో కూడా అందరికీ పరిచయం చేయవసరం లేదు, దువ్వాడ మాధురి కూడా ఇప్పుడు బయటకు వచ్చాక కొన్ని విషయాలు చెప్పిన పరిస్థితి. దీన్ని ఎలా చూడమంటారు దాన్ని? అంటే అంత వర్షం అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళారండి అసలు? అంటే చాలా ఇప్పుడు ఇది నైన్త్ అనుకుంటాను ఇది. కనుక అంటే మనకి చాలాసార్లు మిగతా వాళ్ళు కూడా చెప్పారు చాలామంది ముందు నుంచి కూడా,
సెకండ్, థర్డ్, ఫోర్త్ అవుతున్నప్పుడు కూడా చెప్పారు చాలామంది, ఈ బిగ్ బాస్ని క్లోజ్ చేయాలి ఇవన్నీ అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారు మరి? వీళ్ళ అప్పుడే ఆగిపోవచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్కి? అంటే అక్కడికి వెళ్తే కానీ తెలీదా? ఇప్పుడు ముందే వీళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మళ్ళీ బయటకు వచ్చి ఇలా కామెంట్ చేయవలసిన అవసరం ఏముంది? నేనైతే ఇది ఒప్పుకోను. అంటే మనం వెళ్ళి అది బయటకు వచ్చి దాని గురించి కామెంట్ చేయడం అంటే మనకే ముందు ఉండాలి. మనం ఇన్ని షోలు 8 అయ్యే సీజన్స్, 9th సీజన్ నడుస్తుంది. 8 సీజన్స్లో లేని నీకు 9th సీజన్లో ఏం కనబడుతుంది? నువ్వు లోపల వెళ్ళి ఏం చేసి ఇప్పుడు నీకే ముందు చూస్తున్నప్పుడే తెలియాలి ఇది నీకు మంచి షో కాదా అన్నది. నువ్వు లోపలికి వచ్చేసామని చెప్పి దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం అన్నది నాకేమన్నట్లే. ఇప్పుడు అన్నయ్య వచ్చాడు 6th వీక్ అనుకుంటాను, అన్నయ్య ఏం చెప్పలేదు అలాగా అసలు అదే ఆ షో ఎలా ఉంది అది అని ఏం లేదు. అంతా జనాలు ఓటింగ్ నచ్చితే వేస్తారు, వాళ్ళ గేమ్ నచ్చకపోతే లేదు, అంతే. అదొక గేమ్ షో. గేమ్ షోలో చూస్తే చాలండి. మనం దాన్ని ఏదో విధంగా తీసుకొచ్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదేమో నా వరకు. అంటే మిగతా వాళ్ళు అందరి ఒపీనియన్లు ఒకలాగా ఉండాలని లేదు కదా. సో నా వరకు అయితే గేమ్ షోలాగే చూడాలి, అంతే. ఎంటర్టైన్మెంట్ మనం అవుతున్నామా లేదా అంతవరకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ బిగ్ బాస్ 9th సీజన్ ప్రెసిడెంట్ అయితే కొనసాగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఎంతోమంది ఎలిమినేషన్ అయ్యారు, అలాగే కొంతమంది అయితే వచ్చారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు ఇంత సెన్సేషన్ అవ్వడానికి మళ్ళీ బయటికి వచ్చి లోపలికి వెళ్ళడంతో అసలు అక్కడ ఏం జరిగింది అంతా మళ్ళీ ఓటింగ్తోనే బయటికి మళ్ళీ వచ్చి లోపలికి వెళ్ళారు. ఓటింగ్తో లోపలికి వెళ్ళడంతో అక్కడ రియాలిటీ ఏముంది, దీన్ని ఏ విధంగా చూడాలంటే కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ షోని గేమ్ షోలాగే చూడాలి, అంతే తప్పుకొని రియల్గా చూస్తే అక్కడ వేరు, బయటకు వచ్చినటువంటి పరిణామాలు వేరేగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ భరణి శంకర్ ఎవరైతే ఉన్నారో, భరణి శంకర్ గురించి అయితే మాత్రం ఇంటి దగ్గర కూడా చాలా సౌమ్యంగా ఉంటారు, అందరినీ కూడా చాలా మంచిగా చూసుకుంటారు, అదేవిధంగా అక్కడ కూడా ఉంటున్నారు అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి మార్పు కూడా అంతగా కనిపించలేదు. ముఖ్యంగా ఇక్కడ నాగబాబుతో ఉన్నటువంటి సన్నిహిత్యం అయితే మాత్రం చాలా గమ్మత్తుగా కనిపిస్తుంది. అంటే అన్ఫార్చునేట్గా కలవడంతో ఆయన కూడా ప్రతిరోజు కూడా ఈయనకి ఉదయాన్నే మెసేజ్ చేయడం, అక్కడి నుంచి దినచర్య షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిరోజు కూడా వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఉండడంతో ఇవన్నీ కూడా ఒకవైపు నాగబాబు కూడా ఎమోషనల్గా ఇటు బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి ఉండడం కారణంగానే ఇటువంటివి కూడా జరిగాయంటూ కూడా మనతో పాటు ఈ భరణి సిస్టర్ హారతి గారు మనతో పాటు చెప్పుకోసిన నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.